నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో శివరాత్రికి అందరూ జాగారం చేస్తే ఎంత ముఖ్యమో ఉపవాసం కూడా అంతే ముఖ్యం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మామూలుగా అయితే ముందైతే ఈజీగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్క్ కల్చర్ బాగా పెరిగింది కాబట్టి వర్క్ చేస్తూ ఉపవాసం ఉండటం అనేది కొంచెం కష్టం. సో ఇలాంటి టైంలో అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఉపవాసం చేసేవాళ్ళు? సో మనము ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనం అది ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా కూడా మనకి తెలుగులో లంకనం పరమ ఔషధం అంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్, నెలకు ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ అలా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి ఈజీగా ఫుడ్ అవైలబుల్ అవ్వడము, ఎక్కువ మోతాదులో పార్టీస్ ఫంక్షన్స్ ఉండడం వలన అందరిలోనూ అధిక బరువు కానీ, స్థూలకాయం కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివి కనబడుతున్నాయి. సో మనకి ముందు నుంచి ఉన్న పద్ధతి ఏంటంటే ఉపవాసాలు అనేది. సో అది చాలా మంచిది. సో మనం ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా కూడా మన అవైలబిలిటీని బట్టి, మనకున్న ఏవైతే లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయో మన శరీర తత్వాన్ని బట్టి, అంటే హెల్దీగా ఉన్నారు ఇండివిజువల్స్ వాళ్ళు శుభ్రంగా ఫాస్టింగ్ చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. సో ఏవైనా బ్లడ్ ప్రెషర్స్ హై ఉండడం కానీ, లేదు డయాబెటీస్ ఉండడం కానీ, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ ఉండడం కానీ, హైపర్ యాసిడిటీ ఉండడం కానీ, ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యంగ్స్టర్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోజంతా ఉపవాసం ఉండొచ్చు, అది ఏమి ఇబ్బంది ఉండదు. ఎలాగైనా మనకి ఉపవాసంలో ఒక 2-3 వేరియేషన్స్లో ఉంటాయి. మనము ఏమీ తీసుకోకుండా వితౌట్ వాటర్, ఖచ్చితంగా వితౌట్ వాటర్ పూజ అయ్యేంతవరకు ఏది తీసుకోకుండా ఉంటారు. సో అలా చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. లేకపోతే మనము ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ తీసుకోవచ్చు, వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి పద్ధతి వర్కింగ్ విమెన్ కానీ మెన్ కానీ తీసుకోవచ్చు. లేకపోతే పార్షియల్ ఫాస్టింగ్ అంటే మనము ఏదైనా లంచ్ తీసుకోవడం కానీ, లేకపోతే లైట్ బ్రేక్ఫాస్ట్ కానీ, అట్లా ఫ్రూట్స్ కిందకి కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో మనం ఫాస్టింగ్ చేయడం వలన మనకి రిలీజియస్ బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే. సో మనం ఫాస్ట్ చేసినప్పుడు బాడీలో ఫ్యాట్ మొబిలైజ్ అవుతుంది, హెల్దీ ఇండివిజువల్స్ ఫ్యాట్ మొబిలైజ్ అవుతుంది అనమాట. అదే సిక్గా ఉండే పేషెంట్స్ కానీ వాళ్ళు ఫాస్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రోటీన్ బ్రేక్ అవుతుంది, కండరాలు కరుగుతాయి అనమాట. సో మనలాంటి వాళ్ళకి ఫాస్టింగ్ అనేది చాలా మంచిది. ఒకవేళ డయాబెటీస్ ఉన్నది వాళ్ళకి, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు రాత్రి తీసుకునే మీల్లో ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. సో వాళ్ళకి ఆ డయాబెటిక్ సిమ్టమ్స్, కళ్ళు తిరగడము, చెమటలు రాకముందే వాళ్ళు ఏదో ఫ్రూటో స్నాకో అలా హెల్దీవి తీసుకోవచ్చు, లేదా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్. అలాగే సో కొంతమందిలో ఏంటంటే లో బీపీ ఉంటుంది, సో వాళ్ళు త్వరగా ఫెయింట్ అయిపోతూ ఉంటారు. మనము కాలేజ్లో కానీ ఆఫీస్లో చూస్తూ ఉంటాం, బాగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి హైడ్రేషన్ సరిగ్గా లేకపోవడం వలన, లేకపోతే సరి అయిన సాల్ట్స్ శరీరంలో లేకపోవచ్చు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మజ్జిగ కానీ, లేకపోతే పాలు కానీ, లేకపోతే కొబ్బరి బొండం కానీ ఏవైనా బెవరేజెస్ ఇవ్వచ్చు. ఇంకా ఎవరైతే గర్భిణీలు ఉంటారో ప్రెగ్నెంట్ విమెన్, ఇలాంటి వాళ్ళు ఫాస్టింగ్ చేయకపోతే మంచిది. ఒకవేళ చెయ్యాలనుకుంటే కనుక 11-12 వరకు చేస్తే చాలు, అంతకన్నా మించి చేయకూడదు. ఇంకా రిఫ్లక్స్ యాసిడిటీ ఉండేవాళ్ళు కొంచెము వాళ్ళు కొబ్బరి బొండం అలా మధ్యలో 11-12 తీసుకోవచ్చు. వాళ్ళ సిమ్టమ్స్ ఏవైనా స్టార్ట్ అవ్వక ముందు తీసుకుంటే మంచిది. సో అలా వాళ్ళు ఈవినింగ్ వరకు ఒక 2-3 గ్లాసులు కొబ్బరి బొండం తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. లేదా ఒక అరటి పండుగ ఎటువంటి దోషం ఉండదు. నేను చెప్పినట్టు మనం ఎలాంటి ఫాస్టింగ్ డిసైడ్ అయ్యామనేది ఇంపార్టెంట్. సో మనకు ఉన్న ఫీజిబిలిటీని బట్టి, మన ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి. సో వర్కింగ్ విమెన్ ఆర్ మెన్ వాళ్ళకి చాలా హైపర్ యాక్టివిటీ ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఉంటుంది, అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫ్యాట్ కరిగి వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, ఇబ్బంది ఉండదు. బట్ వాళ్ళు కళ్ళు తిరగడం, నీరసమైనప్పుడు వాళ్ళొక చోట కూర్చుని కొంచెం కొబ్బరి బొండం కానీ, మజ్జిగ కానీ, పాలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. సో అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇల్ ఎఫెక్ట్ ఉండదు. సో ఈవినింగ్ కల్లా ఎలాగో అందరూ ఫ్రూట్స్ పాలు తీసుకుంటారు కాబట్టి ఈ శరీరాన్ని ఒక డిటాక్సిఫైయింగ్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి ఫాస్టింగ్ అనేది చాలా మంచిది. మామూలుగా అందరూ చెప్పేది ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు ఉడకబెట్టిన ఆహారాన్ని తీసుకోకుండా మీరు చెప్పినట్టు పాలు పళ్ళు ఇవన్నీ తీసుకోవాలి అని అంటున్నారు. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి సెట్ అవుతుంది. ఇందులో చాలా మంది ఏం చేస్తారంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్స్ కానీ ఇలాంటివి తీసుకుంటారు కదా. సో మామూలుగా మీరు ఇచ్చే డైట్లో ఒక్కసారి ఏదైనా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ షేక్ కానీ ఇంకేదైనా మిక్స్డ్ ఇస్తే ఉడకబెట్టకుండా
ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండడానికి ఉండే టిప్ ఏంటి అసలు? సో ఇలా ఇప్పుడు మనము మిల్క్ షేక్స్ మీరు అలా అంటున్నారు కదా, అలా మనం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఫాస్టింగ్ అనేది ఒక శరీరాన్ని ఒక మంచి ఆటోఫేజీ మోడ్లోకి తీసుకెళ్ళడానికి, మన బాడీ ఫ్యాట్ని బర్న్ చేయడానికి, మనం ఏదో ఒకటి తింటూ ఉంటే పొట్ట ఉబ్బడము, త్రేనుపులు రావడం, కింద నుంచి గ్యాస్ రావడం ఏదో ఒకటి అవుతుంది. మనకి దేవుడి పైన చిత్తం ఉండదు. సో ఓవరాల్గా మనకి డివైనిటీ ఉండాలి, దేవుడితో అసోసియేషన్ ఉండాలి అని పొట్టని కాస్త మనం ఏమి ఫుడ్ ఇవ్వకుండా మనము చిత్తం దేవుడి పైన పెట్టి అలా మనము అన్ని మంత్రాలు చదవడం కానీ ఇంటెన్షన్ అలా ఉంటుందన్నమాట. సో మనకు ఏమైనా పట్టిన కొవ్వు కానీ ఏవైనా మనము అన్నోయింగ్లీ తీసుకున్న కెమికల్స్ శరీరంలోంచి బయటికి రావడానికి ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు మనం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని పలుకులు వేసి ఫ్రూట్స్ వేసి దాన్ని మిల్క్ షేక్ చేసి మనం చేసిన ఫాస్టింగ్ ఏదైతే ఉంటుందో కొవ్వు కరగడానికి ఇది తీసుకున్న వెంటనే షుగర్స్ పెరిగిపోతాయి, మళ్ళీ మన ఫ్యాట్ పైలప్ అయిపోతుంది. సో మనం ఇలా చేయకూడదు అనమాట. మన ట్రెడిషన్ లో మిల్క్ షేక్ తాగమని చెప్పలేదు, ఏదో ఒక పండు, ఒక గ్లాస్ పాలు లేదా ఒక కప్ ఆఫ్ ఫ్రూట్స్, ఒక గ్లాస్ పాలు తాగమని చెప్పారు. దాన్ని మళ్ళీ మనం క్యాలరీ డెన్స్ చేసి కరిగించిన ఫ్యాట్ ని మళ్ళీ వెనక్కి నో యూస్. అలా మనం ఒక్కసారి గుప్పెడు పలుకులు, ఒక గ్లాస్ పాలు, పంచదార వేసి చేస్తే మనకు సునాయాసంగా మనకు ఒక 400 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈక్వల్ టు ఫుడ్ అంతే కదా, అంతే, ఈజ్ 1 మీల్. సో అందుచేతనే మనం అలా చేయకూడదు. మన న్యాచురల్ ట్రెడిషనల్ పద్ధతులు ఏమున్నాయో అవి ఫాలో చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ అనేది కనబడతాయి అన్నమాట. ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఒబెసిటీ ఉన్నవాళ్ళు, మెయిన్ వాళ్ళు అసలు ఆకలికి తట్టుకోలేరు కొంతమందిలో చూస్తాం కదా. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వద్దాం. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరు ఫైబర్ ఎక్కువ తీసుకోవాలని చెప్పారు కదా, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి వాళ్ళు అసలు? సో ఫాస్టింగ్లో వాళ్ళ బ్లడ్ షుగర్స్ ఎలా కంట్రోల్లో ఉంటున్నాయి, వాళ్ళకి ఇంతకు ముందు ఫాస్టింగ్ అలవాటు ఉందా, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మేబీ ఇంతకు ముందు వరకు నార్మల్గా ఉండి ఈ ఇయర్ డయాబెటీస్ వచ్చింది, వాళ్ళు ఫాస్టింగ్ ఏం చెయ్యట్లేదు అన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదు ఇంతకు ముందు నుంచి కంట్రోల్డ్ షుగర్స్ ఆర్ అన్కంట్రోల్డ్ షుగర్స్, వాళ్ళకి చాలా ఇన్సులిన్ తీసుకునే అలవాటు ఉంది, ఆర్ ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ వేసుకునే అలవాటు ఉంది, వాళ్ళు ఫాస్టింగ్లో ఉండడం అలవాటు ఉంది అంటే అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళ ఇన్సులిన్ తీసుకోకపోతే మంచిది ఫాస్టింగ్ ఉన్నప్పుడు, ఆర్ ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ మాత్రలు ఏముంటాయో అవి తీసుకోకుండా ఫాస్ట్ చేయొచ్చు. వాళ్ళు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు ఏదో ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది. ఫాస్టింగ్ చెయ్యొద్దు అని మాత్రం లేదు, ఓన్లీ ప్రెగ్నెంట్ విమెన్స్లో చెయ్యకపోతే మంచిది అనమాట. ఇక బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం తీసుకోకపోతే, ఇప్పుడు లో బీపీ ఉన్న వాళ్ళు కూడా కళ్ళు తిరిగి పడిపోతుంటారు, హై బీపీకి ఒక సిమ్టమ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి అసలు ఎక్కువగా? అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రోటీన్ తీసుకోవాలి అని అనుకుంటే ఒక బనానా సరిపోతుందా? ఫ్రూట్స్లో ప్రోటీన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఫ్రూట్స్లో ఏంటంటే ఫ్రక్టోజ్, ఇట్స్ కార్బోహైడ్రేట్ అనమాట, ఎనర్జీ ఇస్తుంది. సో మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాధ్యమైనంత మటుకు మనం ఏమైనా ఉడికించినవి తీసుకోకపోతే మంచిది. ఎందుకంటే ఇవి త్వరగా డైజెస్ట్ అవుతాయి, రా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. సో అందుకనే మనకి రా ఫుడ్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కెమికల్ రియాక్షన్ ఎలా నేచర్లో ఉన్నాయో మనకు అలా తీసుకోవాలనేది ఫాస్టింగ్ ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. సో అందులో ఉండే న్యూట్రియంట్స్, లెట్స్ సే వైటమిన్స్ ఉండొచ్చు, మనకి మినరల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఫైబర్ కానీ, వాటి న్యాచురల్ ఫామ్లో మన శరీరానికి రావడానికి. సో ఫాస్టింగ్గా ఉన్నప్పుడు వాళ్ళు లో బ్లడ్ ప్రెషర్, వాళ్ళకి హైపోటెన్షన్ ఎందుకు వస్తుందంటే హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే, తర్వాత సోడియం తక్కువ ఉండడం వలన రావచ్చు. సో వాళ్ళు దానికని హైడ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు వాళ్ళని, లేదా వాళ్ళు తీసుకునే ఫ్రూట్లో పెసరంత ఉప్పు చల్లుకొని తీసుకుంటే వాళ్ళ బ్లడ్ ప్రెషర్స్ మెయింటైన్ అవుతాయి. ఇంకా హై బ్లడ్ ప్రెషర్స్ వాళ్ళకి ఫాస్టింగ్ అనేది ఎక్సలెంట్. ఎందుకంటే వాళ్ళు రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకునే ఆహారంలో ఉప్పు వేసుకుంటూ ఉంటారు. మనకి ఇండియన్స్కి చాలా ఉప్పు తినే అలవాటు ఉంటుంది, తెలియకుండానే మనం ఇడ్లీ, సాంబార్, చట్నీలో, పప్పులో, కూరలో, మజ్జిగలో, పెరుగులో అన్నింటిలో వేసుకుంటాం. సో మనము యావరేజ్గా 12 to 16 grams ఆఫ్ సాల్ట్ తీసుకుంటాం అనమాట ఇండియన్స్. మనము కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు 3 to 5 grams తీసుకుంటారు. మనం రికమెండేషన్ కన్నా 3 folds ఎక్కువగా. అందుకే వీఆర్ క్యాపిటల్ సిటీ ఫర్ హైపర్ టెన్షన్ అక్రాస్ ద గ్లోబ్. ఓకే, సో ఈ హైపర్ టెన్షన్ వాళ్ళు ఇలా ఫుడ్ తీసుకోకుండా ఉంటే ఉప్పు లోపలికి వెళ్ళదు.
సో బ్లడ్ ప్రెషర్స్ అనేవి ఆ రోజుకి బాగా కంట్రోల్లోకి కూడా వస్తాయి అనమాట. వాళ్ళకి ఎటువంటి వాపులు ఉన్నా కూడా నీరు చేరుకొని అవి కూడా బాగా తగ్గుతాయి అనమాట. అదొక వాళ్ళకి ఒక బెనిఫిట్ అవుతుంది. సో చూసారు కదండి, ఇది శ్రీలత గారు ఇచ్చినటువంటి సలహాలు. ఉపవాసానికి సంబంధించి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇలాంటి ఉపవాసం ఉండి మీరు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ శివరాత్రిని జరుపుకోండి. నమస్కారం.